క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాలలో మరొక రోజు ఆయుష్ని పొడిగించి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి ప్రకటించటానికి గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు చెప్పబడే అంశం ఏమిటి అనగా, ప్రియులారా, క్రైస్తవులకి కలిగినటువంటి శ్రమలు. ఎందుకు క్రైస్తవులకు కలిగినటువంటి శ్రమలు అన్నటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవాలి అనగా, ఈరోజు భూలోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడికి కూడా ఏదో ఒక సందర్భంలో బాధ, శ్రమ, ఇబ్బందులు కలిగినటువంటి మాట వాస్తవము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అలాగే మరి లోకంలో ఉన్నప్పుడే అనేకమైనటువంటి బాధలు, శ్రమలు లోకస్తులకి ఉన్నవి. మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి శ్రమలు ఎలా వస్తాయి అనేది అనేక మంది ప్రశ్న. కానీ దేవుడు నన్ను నమ్ముకుంటే శ్రమలు పోతాయి అని చెప్పలే. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క లోకములో జీవించినటువంటి కాలములో ఆయన కొండ మీద మొట్టమొదటి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, అనేకమైనటువంటి శ్రమల గురించే చెప్పాడు. కానీ ఇదిగో నన్ను నమ్ముకోవటం వల్ల, దేవుని యొక్క వాక్యం వినటం వల్ల మీరు భౌతికమైన సంబంధమైనటువంటి శ్రమలు తొలగిపోతాయని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ ఇదిగో నిత్యరాజ్యము, పరలోక రాజ్యము మీ కొరకు ఒక ధనాన్ని ఎలాగైతే భూలోకంలో దాచిపెడుతూ ఉన్నారో, అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యం మీ కొరకు అక్కడ ఉన్నది అన్నటువంటి ఆ సత్యాలను మాత్రమే దేవుడు తెలియపరిచాడు. కానీ క్రైస్తవులుగా ఉంటే మీకు శ్రమలు రావు, క్రైస్తవులుగా ఉంటే మీకు బాధలు రావు, మీరు ధనవంతులవుతారు, మీరు అనేక విషయాలలో గొప్పవారు అవుతారని చెప్పట్లేదు. కానీ ఇదిగో ఆత్మ సంబంధంగా మీరు చాలా గొప్పవారు అన్నటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి. అక్కడ అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం అక్కడ, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నారు. ఎవరు ధన్యులు అంటూ ఉన్నాడు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు అనగా, దేవుని యొక్క కార్యక్రమాలలో, దేవుని యొక్క స్వార్థ పనిలో అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మీరు నీతి కొరకు ఆ శ్రమను, ఆ బాధను మీరు అనుభవించుతూ ఉన్నారు. కాబట్టి మీరు ధన్యులు అన్నటువంటి విషయాల్ని తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన బాప్తిసం పొంది తిరిగి వచ్చిన వెంబటే చేసినటువంటి ఈ గొప్ప మాటలు క్రీస్తు మా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలుగా మనము చూడొచ్చు ప్రియులారా. అక్కడ అంటూ ఉన్నాడు, పరలోక రాజ్య విషయాలు అక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ, జన సమూహములు కూడా ఇదేదో క్రొత్త బోధగా ఉన్నదని యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి వింటున్నటువంటి వారితో ఆయన చెబుతున్నటువంటి మాటలు, నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఈ లోకంలో క్రైస్తవులుగా క్రీస్తును నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం అందరము కూడా నీతి నిమిత్తము హింసింపబడతాము అన్నటువంటి సత్యాన్ని మనం ముందుగా గుర్తెరగాలి ప్రియులారా. అలా గుర్తెరగక యేసు క్రీస్తును నమ్ముకుంటే ఏవో ఆశీర్వాదాలు వస్తాయి, యేసు క్రీస్తును నమ్ముకుంటే మరి అనేకమైనటువంటి భౌతిక సంబంధాలు, ఆశీర్వాదాలు ఉంటాయన్నటువంటి ఆలోచన నేడు కలిగి ఉన్నారు. కానీ ఒక్కసారి నీ ఆత్మ కాపాడబడుతూ ఉంది, క్రీస్తులో ఉంటూ ఉన్నదని ఎన్నడైనా ఆలోచించావా ఓ క్రైస్తవులారా అన్నది నేను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. అందుకే ఆ కింద వచ్చిన ఉంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇతరులు నీ మీద దూషిస్తూ ఉన్నారా? ఇతరులు నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారా? కపటముతో నీ మీద అనేక అబద్ధ సాక్ష్యాలు చెప్పువారుగా ఉన్నారా? అయితే నీవు ధన్యుడువు. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి క్రైస్తవుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియుల. అందుకనే
అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో ఎక్కడా కూడా సుఖం అనేది, సంతోషం అనేది లేనట్టుగా మనము చూడగలము. అలాగనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా దేవుని కుమారుడై ఉండి దేవునితో సమాన అనుభవం కలిగినటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా ఈ లోకములో మానవుడిగా జన్మించినప్పుడు ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాలు కూడా ప్రియులారా ఎక్కడా సంతోషము లేదు, అన్ని శ్రమలే అన్నటువంటి విషయాల్ని ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. అందుకే సత్యాన్ని చెప్పాలని మీకు అనుకుంటూ ఉన్నాను. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడు వరదలు వచ్చినా, వర్షం వచ్చినా, గాలి వచ్చినా ఎలాగైతే కదలక ఉంటూ ఉన్నాడో అలాగనే క్రీస్తు వాక్యం అనే సత్యవాక్యంలో మనం ప్రతిష్ఠించబడినట్టయితే అబద్ధ బోధకులకు మనము లొంగము అన్నటువంటి విషయాల్ని మనం గుర్తించుకోవాలి ప్రియులారా. అందుకని ఇక్కడ అంటాడు, నా నిమిత్తము, క్రీస్తు నిమిత్తము అనగా నా నిమిత్తం అనగా యేసు క్రీస్తు నిమిత్తము, యేసు క్రీస్తు యొక్క బోధ, ఆ బోధన పట్టుకొని లోకంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు మీ మీద అనేక మంది చెడ్డ సాక్ష్యాలు పలకటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అట్టి చెడ్డ సమాచారం మీ మీద పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నది గుర్తుంచుకోవాలన్నటువంటి విషయాల్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి ధనవంతులను ధన్యులు అంటాంలా, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతులు ధన్యులు అని దేవుడు పిలవట్లే. లేకపోతే అనేక మంది మరి ధనవంతులు ఉన్నప్పటికీ కూడా ఆస్తి ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ధన్యుడు అని పిలవటలేదు. కానీ ఎవరైతే క్రీస్తు కొరకు తమ ప్రాణాలను కూడా పెట్టడానికి లెక్క చేయకుండా బ్రతుకుతూ ఉన్నారో వారిని ధన్యులు అని పిలువబడుతూ ఉన్నారు ప్రియులారా. ఇది మనం చాలా జాగ్రత్త కలిగి ఈ మాటలు మనం తెలుసుకోవాలి ప్రియులారా. అందుకని అక్కడ కింద వచనంలో 12 అంటాడు, మత్తయి సువార్త 5:12, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలు హింసించిరి. ఎవరంట? పూర్వముందున్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రవక్తలు, యూదులకు ప్రవశించినటువంటి ప్రవక్తలు కూడా ఆనాడున్నటువంటి జనులు ఏం చేశారంటే అందరినీ కొట్టారు, చంపారు, హింసించారు, చెరసాలలో వేశారు, బొండాలతో బిగించారు, తాళ్ళతో కట్టారు. మరి అనేక మందిని ప్రవక్తలు కూడా అలాగనే శ్రమపడి మరణించి మనము చూడగలం లేఖనాలలో ప్రియులారా. మరి నీవెందుకు ఒక శ్రమ రాగానే, ఒక బాధ రాగానే దేవుడు లేడా అని బుద్ధిహీనుడు అని ఎందుకు మాట్లాడుతున్నావు? క్రైస్తవుడా, క్రైస్తవురాలా, శ్రమ వచ్చినప్పుడు ఆనందించమంటూ ఉన్నాడు. మీ మీద చెడ్డ మాటలప్పుడల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుడే మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మనము కలిగి ఉన్నది ఎవరిని? క్రీస్తును కలిగి ఉన్నాం. ఆనాడు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అనేక మంది హింసించి, అనేక మంది దూషించి, అపహాస్యం చేసి, ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన వస్త్రాలు తీసివేసి, కొరడాలతో కొట్టించి, నీవు దేవుడువా, నీవు దేవుని కుమారుడువా అని చెప్పేసి ఎగతాళి చేసినటువంటి వారందరినీ కూడా ప్రభు తన శిలువలో పలికినటువంటి 7 మాటలలో ఒక మాట ఏమిటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమన్నటువంటి ఆ మంచి మనసు నేడు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనకు అందరికీ కూడా కావాలి. కాబట్టి శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని క్రీస్తును మర్చిపోక, క్రీస్తులో నుండి వేరైపోక, క్రీస్తును అంటిపెట్టుకుని ఆయన వాక్యంలో ప్రతిష్ఠించబడితే ఆనాడు ప్రవక్తలు ఎన్ని శ్రమలు అనుభవించాడు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎన్ని శ్రమలు, వారి యొక్క ప్రాణాలు కూడా పోగొట్టుకున్నట్టుగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూడగలము ప్రియులారా. ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క హింస వలన చెదరిపోయి అనేక ప్రాంతాలకు చెదరిపోయినటువంటి వారు, వారికి శ్రమలు వచ్చినాయని వారు వాక్యం బోధించకుండా ఉండలేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క సువార్తను వారు బోధించి అనేక మందిని కూడా క్రీస్తు యొద్దకు నడిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు, నేను, మన కుటుంబం శ్రమలలో ఉన్నదా, బాధలలో ఉన్నదా? అయితే నీవు ధన్యుడువు. కాబట్టి మనం ధన్యులవ్వాలంటే ఈ లోకంలో శ్రమను అనుభవించాలి. ఈ లోకంలో శ్రమను అనుభవించితేనే పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనము సుఖంగా, సంతోషంగా ఉంటాము అని మన దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు బాధపడకూడదు, ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడదు, దానిలో నుండే
మనం ఇంకా మన విశ్వాసం గొప్పగా ఉండాలి. అందుకని ఏబును చూస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక విషయాలు శ్రమ పడ్డప్పటికీ కూడా తన యొక్క శరీరము నలగొట్టబడి, తన శరీరము ఇతరులకు అసహ్యకరమైన ఉన్నప్పటికీ కూడా, తన భార్య ఎడల మరి అసహించుకున్నప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి విడవలేదు, ఎడబాయలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేడు క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి యొక్క లోకములో శ్రమలను మనం ఎదుర్కొన్నట్టయితే ఈ శ్రమలలో నుంచి తప్పించుటకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గమనించి మనమందరము కూడా జాగ్రత్త కలిగి, విశ్వాసం కలిగి మరణం వరకు నమ్మకముగా ఉందాము. దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం. కాబట్టి ఈ వాక్యం వినుచున్నటువంటి మీరు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోక, శ్రమలలోనే ధైర్యం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బహుగా ప్రకటించిన మనం అయితే ఇహలోకంలో చనిపోయినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యం, నిత్యరాజ్యంలో మనం అందరం కూడా ఉంటాము అన్నటువంటి ఈ నిరీక్షణ గలవారై ఈ లోకంలో జీవించాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. మన యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు ఎవరైనా క్రొత్తగా చూసేవారైతే ప్రియులారా, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నేను వాక్యం చెప్పినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క పనిలో మీరు భాగస్వాములై దేవుని యొక్క దీవెనలు పొందాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను